అదిగో అక్కడ చూడండి, పాండవులు కూడా యుద్ధంలోకి వచ్చేశారు. ముందు కనిపిస్తున్నది చక్రవ్యూహం. కాబట్టి అర్జునుడు మిగిలిన సోదరులను గైడ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని ఛేదించడం కేవలం అర్జునుడి వల్లే సాధ్యం. అలానే వాళ్ళకి ఉన్న పెద్ద పవర్ ఐకమత్యం. సో 5గురు చక్రవ్యూహంలో చెదిరిపోకుండా జాగ్రత్త పడతారు. అలా ద్రుపదుని చేరుకుంటాడు అర్జునుడు. కానీ ద్రుపదుడు వేసిన పంచతంత్ర వ్యూహం చూసి ఏం చేయాలో తెలియక షాక్ అయిపోతాడు. కాకపోతే కృష్ణుడు ఈ విషయాన్ని ముందే ఊహిస్తాడు. అందుకే అర్జునుడికి 5 రత్నాలను పంపిస్తాడు. ఇంకా వాటి ఆధారంగా 5గురులు ఎవరైతే అసలైన ద్రుపదుడో కనిపెట్టి బంధించేస్తాడు. అలాగే బందీలుగా ఉన్న కౌరవుల్ని విడిపిస్తారు పాండవులు. ఏ సభలో అయితే ద్రోణాచార్యుడికి అవమానం జరుగుతుందో అక్కడే అశ్వత్థామకి ద్రుపదుడి చేతుల మీదుగా రాజ్యాభిషేకం జరుగుతుంది. ఎంతైనా ద్రోణాచార్యుడికి ద్రుపదుడు స్నేహితుడు, అలా వదిలేలేడు కదా. అందుకే పాంచాల రాజ్యంలో కొంత పాటైన కాంపిల్య నగరంని పాలించుకోమని ఇచ్చేస్తాడు. ప్రతి అవమానం పగకే దారితీస్తుందన్నట్టు నెక్స్ట్ ద్రుపదుడి ప్లాన్ కూడా అదే. మరి దానికోసం ఎవరిని పుట్టిస్తాడో తెలియాలంటే ఫాలో ఫర్ నెక్స్ట్ పార్ట్.